హలో గాయ్స్, ఈరోజు నేను చికెన్ మంచూరియన్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. అయితే ఆల్రెడీ నేను చికెన్ని కార్న్‌ఫ్లోర్, జింజర్ గార్లిక్ పేస్ట్, మసాలాస్‌తో మ్యారినేట్ చేశాను. ఆ మ్యారినేట్ చేసిన దాన్ని డీప్ ఫ్రై చేసి ఇలా సాసెస్‌లో చికెన్ మంచూరియాలా చేశాను. చేసాక ఆనియన్స్‌ని కొంచెం పింకిష్ కలర్‌లో వచ్చాక అంటే ఫస్టే కొంచెం గార్లిక్ అండ్ 2 పచ్చిమిరపకాయలు అండ్ ఆనియన్స్ అంతా కొంచెం పింకిష్ కలర్లో వచ్చేలాగా ఆ స్టఫ్ అయ్యాక దాంట్లో కొంచెం పెప్పర్ పౌడర్, గరం మసాలా, ధనియా పౌడర్ కావాలంటే వేసుకోవచ్చు. నేను వేసాను కొంచెం. అండ్ కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ లైట్గా, ఎక్కువ వేస్తే మళ్ళీ ఘాటుగా ఉంటుంది. సో ఆ స్టఫ్లో మళ్ళీ ఒక 4-5 ఎగ్స్ కొట్టేసి అలా పీసెస్లా చేసేసుకొని మనం దాంట్లో కొంచెం వెనిగర్ అండ్ సోయా సాస్. అంటే నేనేం చేశానంటే రైస్లో కలపడం ఎందుకులే అని ఎగ్స్లో కొట్టేసుకున్నాను. కొంతమంది రైస్లో కలుపుకుంటారు, ఏదైనా పర్వాలేదు. ఆ స్టఫ్ మొత్తం రైస్కి పట్టేలాగా మొత్తం మంచిగా రైస్ని కొంచెం గడ్డలు అవి లేకుండా మంచిగా పొడి పొడిగా చేసుకొని దాన్ని ఇలా పెట్టేసుకొని ఆ రైస్ స్టఫ్ మొత్తం ఈ రైస్ ఆనియన్స్ అన్నీ మంచిగా మిక్స్ అయ్యాక ఆ స్టఫ్లో మనం ముందే చేసుకున్నాం కదా చికెన్ మంచూరియా, ఆ మంచూరియా వేసేసాను అనమాట. నాకైతే టేస్ట్ బాగా నచ్చింది. ఫ్రైడ్ రైస్ మిస్ అయిన వాళ్ళు అలా చేసుకోవచ్చు. సో మీరు కూడా ట్రై చేయండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్.